మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో కూడి వచ్చిన నా ప్రియులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తానండి. మీకు శుభములు కలుగునుగా. ఈరోజు 19వ తారీఖు 9వ మాసం 2025 ప్రవేశించాం. శుక్రవారం నాడుకు వచ్చేసాం మనం. కాబట్టి నాకు ఇచ్చిన లేఖన భాగం కీర్తన గ్రంథం 19వ అధ్యాయం 9వ వచనం అండి. 461 పేజీలో ఉంది ఇది. ఇవి రాసి ఇక్కడ యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. ఎంత క్లాస్ రికార్డింగ్ అండి. యెహోవా యందైన భయం అట పవిత్రమైనదట, అది నిత్యము నిలుచును. చక్కటి మాట. అయితే యోబు కూడా ఏం రాస్తాడంటే, యోబు 28:28లో ఒక మంచి మాట చూపిస్తాను ఇక్కడ. మరి యెహోవా యందు భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వం విడిచిన వివేకమని ఆయన నరులకు సెలవిచ్చాను. భయభక్తులే జ్ఞానం అటండి. కాబట్టి ఇందులో 2 రకాలు ఉన్నాయి. ఏంటంట, ఒక పవిత్రమైన భయము, ఇంకొకటి అపవిత్రమైన భయం, 2 ఉన్నాయటండి. ఎలా అంటున్నారు ఏమంటే, పవిత్రమైన భయం ఏం చేస్తుందంటే పవిత్రమైన జ్ఞానం ఇస్తుంది. గుర్తుపెట్టుకోండి, పవిత్రమైన భయము ఈజ్ ఈక్వల్ టు పవిత్రమైన జ్ఞానం వస్తుంది. అపవిత్రమైన భయము అపవిత్రమైన జ్ఞానం వస్తుంది, అంటే లోకమునకు సంబంధించినటువంటి జ్ఞానం వస్తుంది. అందుకని అంటాడు యాకోబు పత్రికలో 3:15కి వెళ్తే యాకోబు పత్రిక మాట్లాడుతుంది, ఇది పైనుండి వచ్చినది కాక. 3:15 జేమ్స్లో ఉంటుంది. ఇది పైనుండి వచ్చినది కాక భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దయ్యముల జ్ఞానం అంటే జ్ఞానం రాశాడు. 3:15 యాకోబు. చూడు, ఆలోచించండి. ఇక్కడ మరి దైవ జ్ఞానం ఏంటి అని అంటే 3:17 యాకోబులు అంటాడు, పైనుండి వచ్చే జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, మృదువైనది, సులభంగా లోబడినది చెప్పి యేసుక్రీస్తు హృదయం అక్కడ కనపడుతుంది. కాబట్టి ఏ జ్ఞానం కావాలి మనకి? 3:17 దేవుని జ్ఞానం మనకు కావాలండి. అలాగే చూసినట్టయితే సామెతల గ్రంథం 28వ అధ్యాయం 14వ వచనం మాట్లాడుతుంది, నిత్యము భయం కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడు, హృదయమును కఠినపరచుకునేవాడు కీడులో పడును. కాబట్టి మీకు గమనించినట్టయితే ఇప్పుడు మీకు ఇది ఒక్కొక్క మాట మీరు ముత్యాల్లాగా నాకు అనిపిస్తాయండి. యేసేపు అంటాడు, నేను దేవునికి భయపడేవాడిని అంటాడు. అందుకనే సాతాను లొంగరాతను పోతిఫరు భార్య ఎంత శోధించినప్పుడు కూడా సాతాను లొంగకుండా మాట్లాడుతున్నాడు, బలంగా ఉంటాడు యేసేపు. అందుకని ఏం రాశాడు, నిత్యం భయపడేవాడు. ఎవరమ్మా? యేసేపు నిత్యం భయపడుతూ వచ్చాడు. మనం అయితే కొంతసేపు భయపడతాం, కొంతసేపు మామూలుగా ఉంటాం. కానీ బైబిల్ అంటుంది నిత్యం భయం కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడు అని రాశాడు. యేసేపు ఎలా భయపడ్డాడండి? రాత్రి పగళ్ళు అక్కడే ఉండాలి, బయటికి వెళ్ళటం లేదు. కానీ పాపానికి దూరంగా ఉండాలా? సాధ్యమండి. కానీ ఆయన రోజు క్షణక్షణం భయపడుతూ బతికాడు కాబట్టి పాపాన్ని జయించాడు. అద్భుతమైన లేఖన భాగం మనం చదువుతున్నాం. కాబట్టి మనం ఏ జ్ఞానం వెతకాలని? పైనుండి వచ్చే జ్ఞానం అంటే యేసుక్రీస్తు వారే. ఆయన వెంబడించాలని వెతకాలా. కాబట్టి అలాంటి జ్ఞానం మనకు కావాలని మనం మన పిల్లలు మనం కోరుకుందాం. దేవుడి వాక్యంను దీవించగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ప్రభా, మాకు జ్ఞానం గురించి మాట్లాడుతూ వచ్చారు. నిత్యము భయం కలిగే ప్రవర్తించి జీవించే జీవితం మాకు కావాలని అడుగుతున్నారు. కొంతకాలం భయపడటం కాదు, పవిత్రమైన భయము పవిత్రమైన జ్ఞానం ఇస్తుందంటున్నారు. అపవిత్రమైన భయం కూడా ఉందని మాకు నేర్చుకున్నాను, స్తోత్రాలు తెలుసుకున్నాను. అపవిత్ర భయం అపవిత్ర జ్ఞానం వస్తుంది. కాబట్టి దాంతో మీతో సమాధానంగా బతకలేము. కాబట్టి యోసేపు జీవితాన్ని మా ముందు పెడుతున్నారు. అతను నిత్యం భయపడుతూ వచ్చాడు. ఎంతో భయభక్తులు కలిగినవాడు. ఏమాత్రం పాపాన్ని చోటు ఇవ్వకుండా తనను కాపాడుకున్నాడు. అలాంటి జీవితాలు మా యవనస్తులకి, మా బిడ్డలకి మాకు దయచేయమని, మరి తొట్టులకుండా వీరిని కాపాడుతున్నామని, యోసేపు లాంటి జీవితం, అలాగే రెబ్కా లాంటి జీవితం, పవిత్రమైన జీవితం మా బిడ్డకి దయచేయమని ఆ రెబ్కా గురించి రాస్తూ 24వ అధ్యాయం 16వ వచనం మీరు రాయించారు. ఆదికాండం, ఆ చిన్నది మిక్కిలి చక్కనిది, ఆమె కన్యక, ఏ పురుషుడును ఆమెను కూడలేదని మాట రాయించారు. కాబట్టి మా పిల్లలు యవనస్తులు యోసేపులాగా బ్రతకాల, పాపాన్ని విడిచిపెట్టి పారిపోయే బ్రతకాల. అలాగే తన యొక్క శీలాన్ని కాపాడుకుంటూ పెళ్ళే వరకు కూడా నేను ఎవరిని చూడకుండా నేను 24:16లో రెబ్కాను చూపించారు. నేను మా లేఖనాన్ని బాగాన్ని బట్టి స్తోత్రం తెలుస్తున్నాం. అక్కడ రాసిన లేఖన బాబు, ఆ చిన్నది మిక్కిలి చక్కనిది, ఆమె కన్యక, ఏ పురుషుడు ఆమెను కూడలేనటువంటి పవిత్రమైన జీవితాలు జీవించేట్టు కృప మా బిడ్డలు దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో వినయంగా నేను అడిగి పెడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ.